హాయ్ అండి. లైఫ్ ఆఫ్ ఆదిత్య 12వ భాగమేనండి. ఆదిత్య యశస్వి కూతురుతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకున్నాడు కదా! ఆ తర్వాత నుండి కొనసాగింపు. పిచ్చి పనులేమీ చేయకండి. అనవసరంగా ఇరుక్కుంటారు అంది వాసంతి. మేడం, మీరుండగా మాకు భయమేంటి అన్నాడు మాధవ్. నీకు తెలుసో లేదో నేను ప్రతి అడ్డమైన కేసు వాదించను అంది కోపంగా. వాడి మాటలకేం లేక నేను జాగ్రత్తగా ఉంటాను. నా సంగతి నీకు తెలుసు కదా అన్నాడు ఆదిత్య. మాలతి నీ గురించి అడిగింది, ఒకసారి రాకూడదు అంది. వీడియో కాల్ చేయొచ్చు కదా అక్క. నువ్వు ఇంటికి వెళ్ళాక వీడియో కాల్ చేయక్క. నేను మాలతి అక్కతో మాట్లాడతాను అన్నాడు. ఆడవాళ్ల పట్ల నీకున్న కేరింగ్కి ముచ్చటేస్తుందిరా. సరే నేను వెళ్తాను అని లేచి బయటికి వెళ్ళిపోయింది. తమ్ముడు, నువ్వు ఒక్క అరగంట అలా రిలాక్స్ అయిపో, నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు మాధవ్. కొన్ని నెలలు గడిచాయి. ఆదిత్య ఇంట్లోనే జిమ్ చేస్తూ డైరెక్టర్స్, నిర్మాతల అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. ఒకరోజు మాధవ్ తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి ఈరోజు లేటుగా వచ్చావు అంది రాధ. నువ్వేంటి ఇక్కడికి రమ్మన్నావు అన్నాడు మాధవ్. మా మేడం ఈవేళ కొత్త డ్యూటీ వేసిందిలే. తనకి ఒంట్లో బాలేదు, పాపకు తోడుగా వెళ్ళమంది అంది. ఏంటిది, మ్యూజిక్ క్లాసా అన్నాడు అక్కడంతా చూస్తూ. అవును. మళ్ళీ వెధవేషాలు వేయట్లేదు కదా నువ్వు అంది. లేదు, అది చెప్దామనే వచ్చాను. నాకు జాబ్ వచ్చింది తెలుసా అన్నాడు గొప్పగా. అవునా, ఏం జాబు, నెలకెంత జీతం అంది. అవన్నీ ఇంకొక 2-3 రోజుల్లో తెలుస్తాయి, అప్పుడు చెప్తాను అన్నాడు. అదిగో పిల్లలు వస్తున్నారు. ఆ పిల్ల చూసిందంటే వాళ్ళ అమ్మతో చెప్తుంది. నువ్వు వెళ్ళి పక్కన నిలబడు అంది మాధవ్తో. ఆ అమ్మాయి డైరెక్టర్ యశస్వి గారు అమ్మాయి కదా అన్నాడు ఒక అమ్మాయిని చూపిస్తూ. అవును, మా మేడం గారు అమ్మాయితో పాటు ఈ అమ్మాయి కూడా మ్యూజిక్ నేర్చుకుంటోంది అంది రాధ. చూస్తుండగానే ఒక కారు స్పీడ్గా వచ్చి అమ్మాయి పక్కన ఆగి డోర్ ఓపెన్ చేయడమే అమ్మాయిని లోపలికి లాగేసి డోర్ క్లోజ్ చేసి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అందరికీ అర్థమయ్యి చూసేలోపు కారు ఎక్కడలేదు. అది కిడ్నాపా అన్నాడు మాధవ్. ఎవరైనా వచ్చి తీసుకువెళ్లారేమో అన్నారు అక్కడ ఉన్నవాళ్ళు. కిడ్నాప్ అనుకుంటా, తన కోసం ఎవరూ రారు, నడుచుకుంటూనే వెళ్తుంది అంది రాధ. మీ అమ్మాయి గారిని తీసుకుని జాగ్రత్తగా వెళ్ళు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు అంటూ ముందుకొచ్చేసి ఆదిత్యకు ఫోన్ చేశాడు మాధవ్. తమ్ముడు, యశస్వి గారి అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేయడం నేను చూశాను అన్నాడు. కిడ్నాపా? సరిగ్గా చూసావా అన్నాడు ఆదిత్య. నా 2 కళ్ళతోటి చూశాను తమ్ముడు, నిజం అన్నాడు. నువ్వెక్కడున్నావు అన్నాడు ఆదిత్య. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్నాను అన్నాడు. కార్ నెంబర్ చూసావా అన్నాడు ఆదిత్య. చూడలేదు, అర్థమయ్యేసరికి కారు అక్కడ లేదు అన్నాడు. ఉండు, నేను అక్కకి చేస్తాను, అక్క ఏమంటుందో అడిగి అని కాల్ కట్ చేసి ఆదిత్య వాసంతికి ఫోన్ చేశాడు. అక్క, మన మాధవ్ ఫోన్ చేశాడు. అతని ఎదురుగా యశస్వి కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారట అన్నాడు. నిజమా? ఇప్పుడెలా అంది వాసంతి. అదే తెలియట్లేదక్క అన్నాడు. నువ్వు అక్కడి నుండి గేటు దగ్గరికి రా, నువ్వు వచ్చేలోపు నేను వస్తున్నాను, మనిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్దాం అంది. సరే అక్క అని ఫోన్ పెట్టేసి మాధవ్కి ఫోన్ చేశాడు. మాధవ్, నువ్వు అక్కడే ఉండు, అక్క నేను వస్తున్నాము అన్నాడు. వాసంతి, ఆదిత్య ఇద్దరు యశస్వి ఇంటికి వెళ్ళారు. యశస్వి భార్య జయ కంగారుగా ఇంట్లోకి బయటికి తిరుగుతోంది. ఎవరండి మీరు అంటూ ఆదిత్యం చూసి, నువ్వా, ఏం కావాలి అంది. అది మీ అమ్మాయి గురించి మీకు హెల్ప్ కావాలేమోని అన్నాడు ఆదిత్య. ఏంటి, నువ్వు మాకేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వే కిడ్నాప్ చేయించావా నా భర్త మీద కోపంతో అంది జయ. మేడం, నేను అలాంటి వాడిని కాదు, నాకు తెలుసు మీ అమ్మాయి కిడ్నాప్ అయిందని, అందుకే వచ్చాను మీకు హెల్ప్ చేద్దామని అన్నాడు. నీ హెల్ప్ ఏం మాకు అవసరం లేదు, మీరు బయటికి వెళ్ళండి, ఈ విషయం ఎవరికీ చెప్పకండి, నా కూతురికి ప్రమాదం అంటూ వీళ్ల మొహం మీద తలుపేసింది. మాధవ్ వచ్చాడు. ఏమైంది తమ్ముడు అన్నాడు వాసంతిని ఆదిత్యని చూస్తూ. సరే ఒక పని చెయ్యి, ఒక చిన్న పని చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో, అక్క నువ్వు కూడా వెళ్ళిపో అన్నాడు ఆదిత్య. నువ్వేం చేస్తావు ఇక్కడ, వీళ్ళింటి దగ్గర కాపలా కాస్తావా? ఏం అవసరం లేదు, నడు అంది వాసంతి. వాళ్ళు ఖచ్చితంగా ఏ డబ్బుల కోసమో డిమాండ్ చేస్తారు, అవి పట్టుకుని వెళ్ళాలంటే కారులో వెళ్తుంది కదా, నేను ముందుగానే డిక్కీలో దాక్కుంటాను అన్నాడు ఆదిత్య. తమ్ముడు, నువ్వు మర్చిపోతున్నావు, ఇదేమైనా సినిమానా, డిక్కీ ఓపెన్ చేసి ఉంటుందా నువ్వు వచ్చి కూర్చుంటావని
అన్నాడు మాధవ్. జోకులేయకు, నువ్వు దొంగవి, అది మర్చిపోతున్నట్టున్నావు. డిక్కీ లాకు ఓపెన్ చెయ్యి. ఎవరూ చూడకుండా చేయడం నీకు తెలుసు కదా అన్నాడు. అర్థమైంది తమ్ముడు, నువ్వెళ్ళు అంటూ ఎవరు చూడకుండా వెళ్ళి డిక్కీ ఓపెన్ చేసి వచ్చేశాడు. అందర్నీ అబ్జర్వ్ చేస్తూ ఎవరూ చూడకుండా వెళ్ళి డిక్కీలో పడుకున్నాడు ఆదిత్య. వాసంతి, మాధవ్ ఇద్దరూ చాలా దూరంగా ఉండి ఆ ఇంటిని గమనిస్తున్నారు. కొద్దిసేపటికి ఆ ఇంట్లో నుండి జయ చిన్న బ్యాగ్తో బయటకొచ్చి కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తోంది. ఆ కార్ని ఫాలో అవుతూ వెళ్తోంది వాసంతి. మాధవ్ కూడా ఆమె కారులోనే ఉన్నాడు. చూస్తుండగానే ఆ కారు కనిపించకుండా పోయింది. మేడం, తప్పిపోయింది కారు, కనిపించట్లేదు అన్నాడు మాధవ్. కారు కాదు, మనమే రాంగ్ రూట్లోకి వచ్చాము. ఇప్పుడు ఎలాగా? పోలీసులకు చెప్పడం బెటరేమో అంది వాసంతి. వద్దు మేడం, రిస్క్ అవుతుంది. ఎందుకు? తమ్ముడు ఉన్నాడు కదా, చూసుకుంటాడు. తమ్ముడు టాలెంట్ నాకు తెలుసు, ఎంతమంది ఉన్నా కొడతాడు అన్నాడు మాధవ్. ఆ ఏరియా అంతా అక్కడక్కడే వెతుకుతోంది వాసంతి. మేడం, నాకు తెలిసి ఇదే రోడ్లో తిన్నగా వెళ్తే అక్కడ ఒక గొడౌన్ లాంటివి ఉంటాయి, అక్కడ ఉండొచ్చు, అక్కడికి పోనివ్వండి చూద్దాం అన్నాడు మాధవ్. ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళు ఎలా రమ్మంటే అలా వెళ్తోంది జయ. వాళ్ళు చెప్పిన దగ్గర ఆగి కారు దిగి నిలబడింది. ఒక వ్యక్తి దగ్గరకొచ్చి మీరు అన్నాడు. నా పేరు జయ అంది జయ. రండి మేడం అని ముందుకు వెళ్తున్నాడు. అతని వెనుకే వెళ్తోంది జయ. గొడౌన్ దగ్గరికి వచ్చాక ఆ బ్యాగ్ ఇవ్వండి అన్నాడు. ముందు నా కూతుర్ని చూపించండి అంది జయ గట్టిగా నవ్వుతూ. రండి లోపలికి. అన్నా, మేడం డబ్బులు తెచ్చింది అన్నాడు. కొంచెం డిక్కీ ఓపెన్ చేసుకుని ఇదంతా దూరం నుండి గమనిస్తున్నాడు ఆదిత్య. వాళ్ళు లోపలికి వెళ్ళాక దిగి మొక్కలు వెనకగా గొడౌన్ దగ్గరికి వస్తున్నాడు. మేడం చెప్పింది చెప్పినట్టు చేశారా? డబ్బు మొత్తం ఉందా అన్నాడు అతను. క్యాష్ అంతా రెడీగా లేదు, అందుకే గోల్డ్ కొంత తీసుకొచ్చాను అంది జయ. దగ్గరగా వచ్చి వెకిలిగా నవ్వుతూ జయాని టచ్ చేస్తూ చేతిలో బ్యాగ్ తీసుకున్నాడు. 2 అడుగులు వెనక్కి వేసింది జయ. ఏంటి మేడం, నన్ను చూసి భయపడుతున్నారా అన్నాడు. నా కూతుర్ని చూపించు అంది. ఏంటి మేడం మీరు చెప్పింది చెప్పినట్టు చేశారు, నేను కూడా మీకు చెప్పింది చెప్పినట్టు చేస్తాను, ఎందుకు కంగారు అన్నాడు. నేను వెళ్ళాలి, నా కూతుర్ని పంపించు అంది జయ. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు మేడం? మీ హస్బెండ్ జైల్లో ఉన్నాడు కదా, పాపం మీకెలా అన్నాడు. కళ్ళు ఎరుపు రంగు పులుముకున్నాయి. కోపంగా చూస్తోంది. మేడం, అదంతా కోపమే. అన్నా, నీకు తెలియదనుకుంటా, ఆ డైరెక్టర్ గాడు ఇక్కడేమన్నా ఈవిడ దగ్గర ఉండడు, ఆ హీరోయిన్ ఇంట్లో ఉంటాడు అన్నాడు ఇంకొకడు వెకిలిగా నవ్వుతూ. కంపెనీకి నన్ను రమ్మంటారా మేడం అన్నాడు ఇంకొక అతను. ఎక్కువగా మాట్లాడొద్దు, నేను మీరు చెప్పినట్టు చేశాను, పోలీసులకు కానీ ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీరిలా చేయడం బాలేదు, నా కూతుర్ని పంపించండి అంది. అరే తీసుకురారా, డబ్బు కరెక్ట్గానే ఉంది అన్నాడు అతను. అమ్మాయిని తీసుకొస్తుంటే ఆ అమ్మాయి తల్లిని చూసి అమ్మ అంటూ పరిగెత్తుకొచ్చి జయాన్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది. ఏం భయం లేదు, వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చేశాను, మనకేం భయం లేదు, నడు మనం వెళ్ళిపోదాం అంటూ భుజం చుట్టూ చేయి వేసి నడిపిస్తోంది జయ. ఏంటి మేడం మీరు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు? ఈరోజు ఒక్కరోజు ఉండొచ్చు కదా, రేపు వెళ్తురు గాని, మా వాళ్ళేదో సరదా పడుతున్నారు అన్నాడు. విననట్టుగా ముందుకు వెళ్తోంది. ఒకడు స్పీడ్గా వచ్చి అడ్డంగా నిలబడ్డాడు. మీరు అడిగిన దానికంటే ఎక్కువే డబ్బులు ఇచ్చాను, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అంది చేతులు జోడిస్తూ. అడ్డుగా నిలబడ్డవాడు తల పట్టుకుని కింద పడిపోయాడు. వాడు పడిపోవడంతో ఆదిత్య కనిపిస్తున్నాడు అక్కడ నిలబడి. అతని చేతిలో పెద్ద దొంగ. ఇద్దరు ఆదిత్య వెనక నిలబడ్డారు. మీరు నడవండి మేడం అంటూ వాళ్ళిద్దరికీ రక్షణగా చేతులు అడ్డుపెట్టి నడవండి మీరు అన్నాడు. వాళ్ళు ముందు నడుస్తుంటే వెనక బాడీగార్డ్లా వస్తున్నాడు. అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కొడుతూ కారు దగ్గర వరకు తీసుకువెళ్ళాక మేడం మీరు వెళ్ళిపోండి, పాపని తీసుకువెళ్ళిపోండి అన్నాడు. నిలబడి చూస్తుంది జయ. మేడం, నేను చెప్పేది వినపడుతుందా? పాపని తీసుకువెళ్ళిపోండి అన్నాడు గట్టిగా. పాపని ఎక్కించి జయ కూడా కారెక్కి కూర్చుంది. ఇప్పుడు రండ్రా, ఏంటి అసలు మీ గోల? వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కొడుతూనే ఉన్నాడు. అరే చచ్చుదద్దమ్మల్లారా, ఇంత డబ్బిచ్చి మిమ్మల్ని పోషిస్తుంటే ఒక మనిషిని కొట్టలేకపోతున్నారా అన్నాడు వాళ్ళల్లో ఒక అతను. డబ్బు తిన్న వాళ్ళకి కొట్టే ఓపిక లేదు, డబ్బు ఇస్తున్నావు కదా, నువ్వురా మనిద్దరం తేల్చుకుందాం అన్నాడు ఆదిత్య. ఇదిగో బ్యాగు పట్టుకెళ్ళి ఇచ్చేయి, వాళ్ళు కారులోనే ఉన్నారు, నువ్వు కూడా వెళ్ళు, వాళ్ళని తీసుకువెళ్ళిపో, తర్వాత చూద్దాం,
సినిమా వాళ్ళకి ఫైట్లు రావంటారు, నువ్వేంట్రా ఇలా కొట్టేశావు అందరినీ అన్నాడు అతను. ఏంట్రా తర్వాత చూసేది, ఏంటి అన్నావు ముందు మేడంని, ఒకరోజు ఉండాలా, సరేరా నేనుంటాను, ఏం చేద్దాం, నేను ఇక్కడే ఉన్నానంటే నిమిషం కూడా గ్యాప్ ఇవ్వను, ప్రొద్దుటి నుండి సాయంకాలం వరకు మీ సరదా తీరే వరకు కుమ్ముతా, కాకపోతే ఒక పూట తన్నులు తినేసరికి నువ్వు బ్రతకడం కష్టం అనుకో, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదురా నీకు అంటూ భుజం మీద ఒక్క దెబ్బ వేశాడు. చేతిలో ఉన్న బ్యాగ్ వదిలేసి భుజం పట్టుకున్నాడు అతను. బ్యాగ్ తీసుకుని వస్తుంటే వెనక నుండి ఫాస్ట్గా వచ్చి తల మీద కొట్టబోతే పక్కకు తప్పుకున్నాడు ఆదిత్య. అమ్మా మనకెందుకు, నడు వెళ్దాం అంది అశు. ఆ అబ్బాయి మనల్ని రక్షించడానికి ఇక్కడికి వచ్చాడు అంది జయ. ఏంటి మనల్ని వాడు రక్షించేది, ఇదంతా సెట్ చేసింది కూడా వాడయ్యి ఉంటాడు, డాడీ మీద వీడికి కోపం ఉంది కదా, వీడు చేయకపోతే ఇంకెవరు చేస్తారు అంది. లేదు నాకు నమ్మకం ఉంది, మనల్ని రక్షించడానికే వచ్చాడు అంది మొండిగా జయ. ఒకవేళ అలాగే అనుకుందాం, కానీ మనల్ని రక్షించి ఊరికే వదిలేస్తాడా, డాడీ మీద కోపానికి నిన్నో నన్నో ఏదైనా చేస్తే అంది. అలా ఆడపిల్లల్ని అడ్డుపెట్టుకుని చేసేవాడైతే ఆ అమ్మాయి గురించి 4 సంవత్సరాలు శిక్ష ఎందుకు అనుభవిస్తాడు అంది జయ. ఆ అమ్మాయిని ప్రేమించాడు కనుక. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది కూడా, ఆ కోపం కూడా డాడీ మీదే ఉంటుంది, చెప్పింది విను, నువ్వు కారు పోనిస్తావా, నేను ఇక్కడే దిగిపోనా అంది మొండిగా అశు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.